హాయ్! మన జీవితంలో కొందరిని చూస్తూ ఉంటాం. వారికి ఒక చిన్న ఇల్లు, చిన్న లైఫ్ ఉంటుంది. కానీ కొన్ని రోజుల తర్వాత మొత్తం మారిపోతూ ఉంటుంది. వారి దగ్గర మంచి ఇల్లు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్, ప్రాపర్టీస్ అవన్నీ ఉంటాయి. కానీ ఇది ఎలా సాధ్యం? ఒక పర్సన్ రిచ్ అవ్వాలన్నా, లేకుంటే పూర్ అవ్వాలన్నా దానికి కారణం సేవింగ్స్ కాదు, ఫైనాన్షియల్ డెసిషన్స్. సో ఎవరైతే కరెక్ట్ టైంలో కరెక్ట్ ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకోగలుగుతారో వారు సంపన్నులు అవుతూ, రిచ్ అవుతూ ఉంటారు. కరెక్ట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవాలంటే ఫైనాన్షియల్ డిసిప్లైన్ అనేది అవసరం. ఫైనాన్షియల్ డిసిప్లైన్ అనేది సేవింగ్స్ వల్ల రావడం జరుగుతుంది. సేవింగ్స్ అంటే 50, 30, 20 ఐ విల్ నాట్ రికమెండ్ దిస్ రూల్. ఐ డోంట్ లైక్ ఇట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ అవుట్డేటెడ్ అండ్ బోరింగ్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకు వచ్చేటువంటి ఇన్కమ్ లో ఎవ్రీ మంత్ 10% సేవ్ చేయాలి, లేకుంటే 1% సేవ్ చేయడానికి ప్రయత్నించాలి. సో ఇక్కడ మనం గమనించవలసింది అమౌంట్ కాదు, డిసిప్లైన్. సో ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే ఒక పర్సన్ రిచ్ అవ్వాలంటే వారు సేవ్ చేసిన అమౌంట్ కాదు, వారు తీసుకునేటువంటి ఫైనాన్షియల్ డెసిషన్స్.